వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత కావలి పట్టణంలోని 24వ వార్డు కచ్చేరిమిట్టలో ఇటీవల దాడికి గురైన గిరిజన మహిళను పరామర్శించారు. బాధితురాలిని కలిసి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకుని ఆమెకు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కాకాని పూజిత ఓ గిరిజన మహిళపై జరిగిన దాడి అత్యంత అమానుష్యమని, బాధిత కుటుంబంపైనే తిరిగి కేసులు నమోదు చేయడం దురదృష్టకరమని ఆరోపించారు. ఈరోజు కావలిలో జరిగినటువంటి ఘోరం అన్యాయం, ఎస్టీ మహిళని ఈ రకంగా బాధ పెట్టి ఆ మహిళను పరామర్శించొస్తుంటే ఎంత బాధగా ఉందో. ఇప్పటికీ ఆమె జరిగినటువంటి సంఘటన నుంచి తేరుకోలేకుంది. సంఘటన 19వ తేదీ జరిగితే 26వ తేదీ పెట్టారు మీరు కంప్లైంట్. అప్పటిదాకా కేసు బుక్ చేసింది లేదు. 26వ తేదీ నుంచి ఈ రోజు దాకా మీరు చేసింది ఏమీ లేదు. ఏం చేస్తున్నారు పోలీసులు? నాకు అర్థం కాక అడుగుతున్నాను. అంటే ఈరోజు టీడీపీ పార్టీలో ఉంటే ఏ పనైనా చేయొచ్చనా? ఒక ఎస్టీ మహిళని ఇంతగా అవమానించి మీరు ఏమన్నా ఆలోచన ఉందా? జరిగిన సంఘటన ఏంటి? మీరు దాన్ని ఏ రకంగా చిత్రీకరిస్తున్నారు? ఎంత అన్యాయం, ఎంత అమానుషంగా. ఆ ఆడ మనిషిని చూస్తే మీకు అర్థం కావట్లేదండి జరిగింది ఏంటని? పట్టుకుంటే కదిలిస్తే ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, భయపడిపోయి ఉన్నారు. ఆమెకు అన్యాయం జరిగింది అనడానికి అంతకంటే ఆధారాలు ఏం కావాలి? ఏం జరిగిందో ఎవరికి తెలీదా? అదేమి గోప్యంగానో మాకు తెలియకుండానో జరగలేదు కదా. ఎందుకని ఇంత పైశాచికత్వంగా ప్రవర్తించే మనుషులు వెనకేసుకొని రావాలన్న ఆలోచనలో ఉన్నారు? ఈరోజు జరిగినటువంటి అన్యాయం ఏంటి? ఈరోజు జరిగినటువంటి అమానుషమైన చర్య ఏంటి? మీరు మొదటి నుంచి చేసినటువంటి తప్పులు ఈరోజు పరాకాష్ఠకు చేరుతున్నాయి. ఈరోజు జరిగింది ఎవరు? బాధితుల్ని నిందితులుగా చేస్తున్నారు కదా, సంఘటనలు మార్చి, రూపు మార్చి. అసలు తహసీల్దార్కి ఏం హక్కు ఉంది ఎస్సీ ఎస్టీలో బీసీలు మార్చడానికి, క్యాస్ట్లు? అంటే మీరు కేసు నీరుగార్చడానికి ఏ ప్రయత్నాలు అయితే చెయ్యాలో, మీకు సంబంధించిన వాళ్ళని కాపాడుకోవడానికి ఏ ప్రయత్నాలు అయితే చేయాలో అవి మాత్రం టైంకి స్టార్ట్ చేసేసారు. ఒక మహిళకు అన్యాయం జరిగితే ఊరా లేకపోతే ఏమన్నా బయట ఏమన్నా ఉన్నారా? ఊర్లో నడి రోడ్లో ఇటువంటి అన్యాయం, ఇటువంటి సంఘటన జరిగితే కనీసం స్పందించే అవకాశం లేకుండా పోయిందంటే బాధగా ఉంది. మీ ప్రభుత్వంలో ఏంటి? బాధితుల్ని భయపెడతారా? బాధితుల్ని నిందితుల్ని చేస్తారా? బాధితుల పక్కన ఎవరైనా నిల్చుంటే వాళ్ళని భయపెడతారా? ఇదేనా ప్రభుత్వం చేయాల్సిన పని? ఇదే పోలీసులు చేయాల్సిన పని? ఈరోజు ఆమె కేసు పెట్టుకోవాలంటే ఇబ్బంది పడాలి, ఆమె ఆధారాలు సంపాదించుకోవాలంటే ఇబ్బంది పడాలి. సరే, ఆమె ఆధారాలు సంపాదించిందా లేదా పక్కన పెట్టండి. మీరు ఇన్వెస్టిగేషన్ ఏం చేశారో చెప్పండి. ఏం జరిగింది? ఏంటి ఆ సంఘటన? అదేమీ లేదు. ఒక కేసు పెడతాం, ముక్తసరిగా దాన్ని కావాలని కాలయాపన చేస్తాం, దాన్ని కావాలని అటకెక్కిస్తాం. ఎక్కువగా మాట్లాడితే వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళు లోపలేస్తాం. ఈరోజు ప్రతాప్ అంకుల్ కానీ ఈ కేసును కానీ పట్టించుకోకపోయి ఉంటే కనీసం ఇది బయటకు వచ్చే అవకాశం ఉందా? అంటే మాజీ శాసనసభ్యుడు, ఈరోజు ఇన్ఛార్జు, ఈరోజు పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యే కంటే చురుగ్గా ప్రజల సమస్యలకి దగ్గరగా ఉన్నాడనా కాదా? ఈరోజు ఉండేటువంటి అధికారంలో ఉండేటువంటి ఏ ఒక్కర్లైనా దీని గురించి కనీసం పట్టించుకున్న పాపానైనా పోయారా? కనీసం వచ్చి చూసారా? పరామర్శించారా? ఏం జరిగిందో కనుక్కున్నారా? ఆహా, మాకు సంబంధంలా, మాకేమన్నా డబ్బులు వచ్చే విషయాలు అయితే కదా సంబంధం చూపించడానికి. ఆ రకంగా ఉన్నారు వీళ్ళందరూ ఇక్కడ. ఈరోజు మహిళల అందరం కానీ, లేకపోతే దీనికి సంబంధించినటువంటి అధికారులు కానీ, వీళ్ళందరూ కూడా ఏం జరిగిందో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయకుండా ఈరోజు కాలయాపన చేస్తున్నారు. కాబట్టి మేమందరం మా అధినేత జగన్ అన్న నాయకత్వంలో ఒకవేళ ఆ మహిళకు కానీ అన్యాయం జరిగితే, న్యాయం జరగకపోతే, మీరు వెనకడుగేస్తే దీన్ని ఇంకా ఉధృతం చేస్తాం పోరాటము. మీరు ఆ బాధిత మహిళకి న్యాయం చేసేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టేది లేదనేది గుర్తుపెట్టుకోండి. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్, పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.